నాటి రకం మద్యం. ఆ మద్యం తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది గుండె కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. 25% ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు. ఎవరికైనా పట్టిందా? ఎవరికైనా పట్టిందా? సర్కార్ అమ్మిందే కొనాలి, ఎంత కమ్మితే అంతకే కొనాలి. ఇదేమైనా పద్ధతి ఉందా? ఇదేమైనా పద్ధతేనా? ఇది ఎక్కడి రాజ్యం? ఇది దొంగల రాజ్యం. ఇది ఎక్కడి రాజ్యం? ఇది దోపిడి రాజ్యం. ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా మైన్ మాఫియా, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా శాండ్ మాఫియా. సొంత చిన్నాన్ననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాఫియాల రాజ్యం, ఈ హత్య రాజకీయాల, ఈ గుండాయిజం ఇది అవసరమా? అవసరమా? ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎందుకు ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారికి? స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుందా? ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఎంత అభివృద్ధి జరుగుతుంది? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను బీజేపీ పార్టీ మెడలు వంచుతాను అన్నాడు. నేను బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. వచ్చిందా ప్రత్యేక హోదా? అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి ఇప్పుడు బానిసగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చంద్రబాబు గారు కూడా. చంద్రబాబు గారికి మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారి మోడీకి పొత్తు. వాస్తవం కాదా? ఒకరికేమో మోడీతో పొత్తు, ఇంకోరేమో మోడీకి తొత్తు. ఇలా తయారైంది మన రాష్ట్రంలో. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఎందుకని? ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది మన రాష్ట్రంలో. వాస్తవం కదా? దేశమంతా బీజేపీ అంటే భారతీయ రాష్ట్ర జనతా పార్టీ ఏమో గానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్. వీళ్ళకి ఎవరికి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడతారు. బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? బీజేపీ పార్టీ మనకు పోలవరం ఇచ్చిందా? బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా? ఏది ఇవ్వనప్పుడు బీజేపీ పార్టీకి మన రాష్ట్రము ఎందుకు బానిసలు కావాలి? మన నాయకులు ఎందుకు బానిసలు కావాలి? ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలుగా మారడానికి మీరు వాళ్ళు ఓట్లు ఎందుకు వేయాలి? వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఈ రోజు చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాం. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాలు ఏలడానికి రాలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆంధ్ర రాష్ట్రంలో కనీసం మన హక్కుల కోసం కొట్లాడడానికి ఒక గొంతే లేదు. కనీసం హక్కుల కోసం కొట్లాడడానికి ఒక పార్టీ లేదు. ఉన్న పార్టీలు మొత్తం బీజేపీకి ఊడిగలు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా అన్న పదానికి ఆ ఊసే లేకుండా చేశారు ఈ నాయకులు అని రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మళ్ళీ